హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టూరిజం విజ్ఞానం అవర్ ఛానల్. టుడే స్పెషల్ వీడియో అండ్ ఈరోజు నేను వెళ్ళబోయే టూరిస్ట్ లొకేషన్ రామగుండంలో గల రాముని గుండాలు జలపాతం, రాముని గుండాలు వాటర్ ఫాల్కి వెళ్తున్నాను. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియో చూస్తుండండి, మిస్ చేయకండి. స్కిప్ చేయకుండా వీడియో చూస్తుండండి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ ఇది ఎక్కడుంది అంటే మన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో రామగుండం గ్రామం. రామగుండం ఊరు నుంచి ఇంకొక 3 కిలోమీటర్లు వెళ్ళాలి. అడవి ప్రాంతము, గుట్టల ప్రాంతము, పర్వతాలు, కొండల ప్రాంతము, పైనుంచి గలగల పారే జలపాతము అండ్ రాముని గుండాలు. రాముని గుండాలని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ రాముని గుండాలు ఇక్కడ సీతారాములు వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చారు. అయితే ఈ రాముని గుండాలు అంటే రాముడు సీతాదేవి కోసం తాగడానికి దాహం వేస్తుందంటే బావిలాగా తవ్వాడు అన్నట్టు ఆ గుండాలు గుర్తులు ఇప్పటి వరకు ఉన్నాయి. ఆ పేరు మీదకెళ్ళే రామగుండం అని పేరు వచ్చింది ఈ ఊరుకు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వెళ్తున్నాను. నేను ఆల్రెడీ జగిత్యాల నుంచి స్టార్ట్ అయ్యాను. ఇది జగిత్యాల నుంచి రాజారంపల్లి 30 కిలోమీటర్లు, రాజారంపల్లి నుండి రామగుండం కుక్కలగూడూరు మీదుగా 33 కిలోమీటర్స్, పెద్దపల్లి జిల్లా అండ్ రామగుండం గ్రామం. ఇటు మంచిర్యాల మీదకి వెళ్ళి కూడా రావచ్చు. చాలా రూట్స్ ఉన్నాయి, నో టెన్షన్. గోదావరికని మంచిర్యాల మీదకి వెళ్ళి గోదావరికని రామగుండం కూడా రావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెటెస్ట్ స్టార్ట్ వీడియో. రాముని గుండాల దగ్గరికి వచ్చేసాను. ముందు హనుమంతుని విగ్రహం చూశారు కదా. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి అంటే గణపతి స్వామి విగ్రహం ఉండే, కానీ అనివార్య కారణాల వల్ల కూలిపోయింది. ఇంతకుముందు చేసిన వీడియోలో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఆ వీడియో కంపల్సరీ, అందులో విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు దగ్గరికి వచ్చేసాను. ఎంట్రన్స్ ఇక చూద్దాం. వచ్చేసాను ఫ్రెండ్స్, రాముని గుండాలు ఎంట్రన్స్కి వచ్చేసాను. చూడండి, ఫ్లెక్సీ కూడా ఉంది ఇక్కడ. లోపలికి వెళ్ళాలి, బండి వెహికల్స్ ఇక్కడనే పార్క్ చేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి.
బైక్ పార్క్ చేసేసి ఇక నడుచుకుంటూ వస్తున్నాం. విజువల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి, గ్రీనరీ అండ్ వాటర్ సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఇక నడుచుకుంటూ వెళ్తున్నాను, దగ్గరికి వచ్చేసాను, చూద్దాం. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో రాముని గుండాలు, సో బ్యూటిఫుల్. ఇప్పుడు వర్షాలు ఇప్పుడు 2 రోజుల నుంచి తగ్గాయి కదా, అందుకే వాటర్ కొంచెం తక్కువ ఫ్లో అవుతుంది, కానీ బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్, డోంట్ మిస్ ఇట్. చూశారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో శ్రీరాముని గుండాలు జలపాతం వాటర్ ఫాల్. సో నైస్ కదూ. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళున్న వాళ్ళు దగ్గరున్న వాళ్ళు ట్రై చేయండి. ఓకే, చాలా వెదర్ ఉంది, చాలా సూపర్ ఉంది. వెదర్ మాత్రం హైలైట్ ఉంది ఇక్కడ, నిజంగా ప్రశాంతంగా ఉంది. ఎంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను మరీగా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. See you. Subscribe to my channel and also press this bell icon.